హాయ్, ఈరోజు మనము కాణిపాక వినాయక గుడిని గురించి తెలుసుకుందాము. చారిత్రక కథనం ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ, మరొకరు చెవుడు అనే అంగవైకల్యాలు కలిగి ఉండేవారు. వారు తమ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నుండి ఏతంతో నీరు తోడుతుండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలుపెట్టాడు. కాసేపటి తర్వాత గడ్డపారకు రాయి లాంటి పదార్థము తగలడంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూశాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరంతా కూడా రక్తం రంగులోకి మారిపోయింది. మహిమతో ముగ్గురి అవిటితనము పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకొని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభూ విగ్రహము ఊరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు 1 ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీని కారణంగా దీన్ని కాణిపరకము అనే తమిళ పదంగా పిలిచేవారు. రాను కాణిపాకము ఈ కాణిపాకంగా పిలవసాగారు. ఈరోజు ఇక్కడికి స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. ఇక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది. దానిలో స్వామివారి వాహనం ఎలుక కూడా ఉంది. ఈ ఆలయానికి 11వ శతాబ్ద ప్రారంభంలో చోళరాజు మొదటి కులత్తుంగ చోళుడు నిర్మించాడు. 1336 తర్వాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఈ దేవాలయం నిర్వహణ కొరకు 15 సభ్యులతో కూడిన ట్రస్టు కూడా ఉంది. వినాయక చవితి పండుగ నుండి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతారు. వివిధ వాహనాలలో వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు. ఈ వేడుక చూడటానికి దేశ విదేశాల నుండి అనేక మంది యాత్రికులు వస్తారు. కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామీజీ 1000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతూ ఉంటాడు. ఈ విషయానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధ వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాక విఘ్నేశ్వరుడికి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధికులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారంటూ సవాలు విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగానే తీసుకునేవారు. దీనికి ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు, ఒక వినూతన మండపము ఉన్నాయి.